పైప్ లైన్ ఉంది అక్కడ వాటర్ పెట్టి ఇక్కడ పొడుగు బోందర చెరువు ఉంది కానీ ఈ చెరువుకి అసలు స్ట్రాంగ్ ఉండడానికి వేరే మూడు చెరువులకి అక్కడి పంపింగ్ అది ట్యాంక్ పోయింది చెప్పాలంటే 2014 సంవత్సరంలో మొదటి వాగ్దానం నిమిత్తం తోట సీతారామకృష్ణ అడిగినప్పుడు నేను ఒకటే చెప్పు మాకు ఈ చెరువు కట్టిన మా కమ్యూనిటీ కావాలి, కమ్యూనిటీ కట్టించాలని చెప్పారంటే అయితే గత 5 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రభుత్వం మమ్మల్ని 6 సంవత్సరాల నుంచి సీతారామకృష్ణ గారికి మా సంఘం తరపున ఓకే ఈ రజ కమ్యూనిటీ నిర్మాణంలో మాజీ ప్రెసిడెంట్ శ్రీ దొమ్మేట ఈ కమ్యూనిటీ కాలనీకి మేడం గారు ప్రతిరోజు గుర్తు చేసి
అంజబాబు రెడ్డికి వెళ్ళి కలెక్టర్కి ఫోన్ చేసి ఆర్జేడీకి ఫోన్ చేసి కమిషనర్ కింద స్థాయి అధికారులకు కూడా ఫోన్ చేసి మరి ఖాళీ చేయించడానికి ప్రత్యేకించి రజిగా కార్పొరేషన్ నుంచి కూడా ఆవేశంగా మాట్లాడే కారణం మా ఆవేదన ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్లో సామాన్యం కూడా రైట్ మేడం గారు కొంచెం వాయిస్ ఓకే చూడండి పట్టణంలో ఉన్నటువంటి పేరంటాలమ్మ చెరువు గట్టిగా ఉన్నటువంటి పేరంటాలమ్మ చెరువు పట్ల ఉన్నటువంటి గట్టిగా సోదరుల యొక్క కమ్యూనిటీ హాల్ 2018లో పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నటువంటి సీతారామన్ యొక్క ఎంపీ ల్యాండ్ నుంచి 25 లక్షల రూపాయలు నిధులు వచ్చి ప్రభుత్వం వారితే ఈ కమ్యూనిటీ నిర్మాణం చేయడం జరిగింది. మరి 2019లో మరి ప్రభుత్వం మారిన తర్వాత ఈ కమ్యూనిటీ హాల్ని మరి మున్సిపాలిటీ వారు స్వాధీనం చేసుకుని వీరిని బలవంతంగా బయటికి పంపించి మున్సిపాలిటీ వారు ఇక్కడ సచివాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళకి కమ్యూనిటీ హాల్ ఉపయోగించుకోకుండా లేకపోకుండా వారు విశ్రాంతి తీసుకోవడానికి కూడా అవకాశం లేకపోకుండా ప్రభుత్వం చేర్చడానికి మరి మీరందరూ కూడా ఎంతో బాధను అనిపించారు. ఎందుకంటే ఇక్కడ ధోబీకాండలో పనిచేస్తున్న మధ్యాహ్నం కూడా ఒక గంట ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు. దానికోసం ఈ నిర్మాణం చేసింది కూడా మరి అటువంటి ఈ యొక్క ఎన్నికల ముందు కూడా నేను వాగ్దానం చేయడం వాగ్దానాలు ఉంటారు. ఇప్పుడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు కొలపతి రామంజన్ గారు కొట్టుడి మోహన్ గారు కూడా ఈ మేము అధికారులు వచ్చినట్టునే ఇది మీకు పూర్తిగా స్వాధీనపరిచి మళ్ళీ మీ కమ్యూనిటీకి అప్పగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా ప్రభుత్వం మారిన వెంటనే ఈ యొక్క సచివాలయాన్ని ఈ కమ్యూనిటీని రజక సోదరులకి అప్పగించడం జరిగింది. ఈ రోజున మళ్ళీ దీనికి పూర్తిగా చక్కగా మంచి రంగులు వేసి అంతా పరిశుభ్రం చేసి మళ్ళీ పునఃప్రారంభం మరి కోట సీతారామన్ గారి చేత పునఃప్రారంభం జరగడం చాలా అభినందనీయం. మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న అధికారం లేకుండా ఎప్పుడు కూడా మీ యొక్క యోగక్షేమాల కోసం మీ యొక్క అండగా ఉంటామని చెప్పి మీ అందరి సమక్షంలో మీ అందరూ కూడా వాగ్దానం చేస్తూ నమస్కారం. మీరు మరి ఈరోజు ఎప్పుడు వస్తుందా అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదురు చూశారని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే మీ బాధ నాకు తెలుసు. ఈ కమ్యూనిటీ హాలు ఎలా కట్టారు, ఎందుకు కట్టాము అనేది మీ అందరికీ తెలుసు. నేను దాదాపు మున్సిపల్ ఎలక్షన్లో ఈ వార్డుకి రావటం క్యాన్వాస్ నిమిత్తం అక్కడ అందరం కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తాం. మీరు మాకు ఈ కమ్యూనిటీ హాల్ ఇక్కడ మాకు ఫెసిలిటీస్ కావాలని అడగటం, తర్వాత రాజ్యసభని వెళ్ళటం, మనిషి ఇవ్వటం, కట్టడం కూడా జరిగింది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనం ఏదైతే అధికారులు కోల్పోయాక వైఎస్ఆర్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో వీటిని సచివాలయం చేసి వాళ్ళు ఉపయోగించుకుని ఇది ఎవరికి అందుబాటులో లేకుండా చేయడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే జనవరి 1ని నాకు కలవటంతా వచ్చారు. ఈ కంపెనీలో వెంకటేశ్వరరావు గారు కావచ్చు, తను అద్దెపడుతున్నాను అడిగేది తెలియదు నాకు. కానీ ఇలా కలెక్టర్ గారు కావచ్చు, అలాగే మరి ఆర్జేడీ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద శ్రద్ధ పెట్టి ఇది ఖాళీ చేయడం జరిగింది. చాలా చక్కగా వీళ్ళందరూ కూడా దీన్ని ఇలా చేసుకుంటాం. చాలా సంతోషం. మీరందరూ హ్యాపీగా ఉన్నారమ్మా. మనుషులు కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మీరు అధ్యక్షులు ఉన్నారు కదా, సెక్రటరీ